బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన ధరణికి అప్పుడే 100 ఏళ్లు నిండాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో సెటైర్లు వేశారు. భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా సభలో బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరమన్నారు. ఓ దళిత స్పీకర్ను ప్రధాన ప్రతిపక్షం అవమానించడం తగదు. ఎలాగైనా సభలో భూభారతి చట్టంపై చర్చ జరగకుండా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ధరణిలో జరిగిన తప్పులు రాష్ట్రమంతా తెలుసని అన్నారు. వాళ్ల జాగీర్ పార్టీలో ఉన్న తనకు గతంలో టికెట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజల ఆశీస్సులతో భూభారతి చట్టాన్ని సభలో ప్రవేశపెట్టే అవకాశం లభించిందని అన్నారు. 80,000 పుస్తకాలు చదివినోళ్లు సభకు వచ్చి సలహాలు ఇస్తారని అనుకున్నానని తెలిపారు. కానీ ప్రతిపక్ష నాయకుడు సభకు ఎందుకు రావడం లేదో తెలియడం లేదని మంత్రి పొంగులేటి అన్నారు. ధరణితో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకి ఒక వరమల ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారత బిల్లును ప్రవేశపెడుతుంటే ఒక దొర కోసం ఒక దొర మీద వారు చేసిన తప్పుల్ని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం. అధ్యక్ష, ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఈ సభకున్నారో యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సభలోకి వస్తారని, ఈ అమూల్యమైన బిల్లు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిల్లు, ఈ భూభారత బిల్లులో పాలు పంచుకుంటారని, మంచి సూచనలు ఇస్తారని ఎదురు చూశాం. దురదృష్టకరం, వారు ఇక్కడికి రాకపోవడం దురదృష్టకరం.